నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. త్వరలోనే ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఆ రాజ్యసభ అభ్యర్థిగా నిలబెట్టాలని చెప్పేసి టీడీపీ ముందుగా భావించినా కానీ ఎందుకో వెనకడుగు వేసింది. ఇలా వెనకడుగు వేయడం వల్ల వైసీపీ వర్గాల్లో అలాగే జగన్మోహన్ రెడ్డిలో ఒక తెలియనటువంటి గుంపులు స్టార్ట్ అయింది అనేటువంటి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అసలు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు రాజ్యసభ అభ్యర్థిని నిలబెట్టాలి అనుకుని కూడా నిలబెట్టకుండా ఎందుకు వెనకడుగు వేశారు? ఏం జరిగి ఉండొచ్చు? ఏం ఆలోచనలో ఉన్నారు? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే. నమస్కారం అండి. అందరికీ తెలిసిందే, రాబోయేటువంటి రోజుల్లో కొద్ది రోజుల్లోనే ఏపీలో 3 స్థానాలకు సంబంధించి రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయని. సో టీడీపీ వర్గాలు ఏంటి అంటే రాజ్యసభ స్థానాలకు సంబంధించి అభ్యర్థిని నిలబెట్టాలి అనుకున్నారు. కానీ మళ్ళీ ఏమైంది అని చంద్రబాబు నాయుడు గారు వెనకడుగు వేశారు. ఏ ప్లాన్తో ముందుకెళ్తున్నారు? సో ఇలా వెనకడుగు వేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి అలాగే వైసీపీ వర్గాల్లో ఒక తెలియనటువంటి గుబుల్ స్టార్ట్ అయిందని చెప్పేసి అంటున్నారు. ఈ విషయంలో వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయంటారు? అసలు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెనకడుగు వేశారు? అంటే వీళ్ళు వెనకడుగు వేసినందుకు గుబుల్ స్టార్ట్ అవ్వదండి. అనుమానం వస్తుంది, ఏంటి వీళ్ళు స్కెచ్ అని కొంచెం డౌట్ వస్తుంది తప్ప వీళ్ళు పోటీ పెడితేనే గుబులు ఉంటుంది. వీళ్ళు పోటీ పెట్టారనుకోండి, ఎవరిని చూసుకుని పోటీ పెట్టారు. వాళ్ళకి 23 మందే ఉన్నారు, 58 మంది దాకా కావాలి. మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళిపోతున్నారు అందులోకి అనేటువంటి ఆ భయం ఉంటుంది. ఒకవేళ నిజంగా వీళ్ళు పోటీ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలోంచి అదే వైసీపీలోంచి ఇందులోకి కొంతమంది ఫిరాయించి ఓటేసి గెలిపించారనుకోండి, ఎన్నికల ముందే డిజాస్టర్ ఓడిపోయినట్టు అయిపోతాడు ఆయన. అది వాళ్ళు నిజంగా అప్పుడు గుబులు పడ్డారు. భయం దిగులు ఉంది వాళ్ళకి. ఏదైనా పోటీ పెడతాప్పుడు ఎమ్మెల్సీలు లాగేశారు కదా ఓటి, అలాగే ఇదేదో జరుగుద్దేమో ఒక భయం ఉంది వాళ్ళకి. సరే వీళ్ళు వెనక్కి వెళ్ళటం వల్ల కూడా డౌట్ అవుతుంది, ఏం జరిగిందా అని అర్థం అవ్వక. దానికి కారణం నేనేమనుకుంటున్నానంటే, సపోజ్ ఇప్పుడు వైసీపీ నుంచి కొంతమంది రావడానికి రెడీగా ఉన్నారు చాలామంది. వాళ్ళందరూ బేషరతుగా వస్తున్నారు. బేషరత్ అంటే మీరు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా, మీరు పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా మీ పార్టీలో చేరుతామని బాబు, మేము వచ్చి మీ నీడను ఉంటాం, మీ పార్టీ నీడలో మీకు పార్టీ గొడుగులో ఉంటాం అనేటువంటిది బేషరతుగా వస్తున్నారు. ఏం కండిషన్స్ లేవు, కండిషన్స్ అన్కండిషనల్. అయితే ఇప్పుడు సపోజు వీళ్ళు పోటీ పెట్టి మీ ఓటేయండి అని అడిగారు అనుకో, మరి మాకేంటి అంటారు కదా. డబ్బులు కాదు వాళ్ళకి కావాల్సింది. రేపు టికెట్ అడగచ్చు, ఇంకోటి అడగచ్చు. కాబట్టి అదన్నీ అలాగా 25-30 మందికి అలా ఇచ్చుకుంటూ పోతే, ఇక్కడ మరి కష్టపడి పనిచేసి 4.5 ఏళ్ళు తన్నులు తిన్న వాళ్ళకి, కేసులు పెట్టించుకున్న వాళ్ళకి, వేధింపులకు గురైన వాళ్ళకి, వేదనకు గురైన వాళ్ళకి, వీళ్ళందరి పరిస్థితి ఏంటి? అవన్నీ ఆలోచించి ఆయన అది కరెక్ట్ కాదు. ఆయన ఒక మీటింగ్లో కూడా చెప్పాడు ఆయన, చంద్రబాబు గారు ఏమన్నారంటే, పార్టీలోకి చాలామంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ వచ్చిన వాళ్ళందరినీ తీసుకుని వాళ్ళకి ఏమైనా అవకాశం, స్థానం కల్పించి వాళ్ళకైనా సీట్లు ఇస్తే రాంగ్ మెసేజ్ వెళ్తుంది. ఇక్కడ ఇన్నాళ్ళు కష్టపడిన వాళ్ళకి ఇబ్బంది వస్తుంది. ఎక్కడైనా అత్యవసరమైన చోట, మన అభ్యర్థి కొద్దిగా బలహీనం అనుకున్న చోట, అటునుంచి వచ్చిన వ్యక్తి గుణగణాలు మంచిగా ఉండి, ఆర్థికంగా స్తోమత ఉండి, తట్టుకోగలిగిన వ్యక్తి అయి ఉండి, అటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉంటే కొన్ని అవకాశాలు కల్పించవచ్చు. కానీ ఎవరు వచ్చినా వాళ్ళు కల్పించడం కుదరదు. మన పార్టీలో మొదటి నుంచి కష్టకాలంలో కష్టపడిన వాళ్ళకి అన్యాయం చేయడం జరగదు. అది రాంగ్ మెసేజ్ పోద్ది. కాబట్టి ఆ నిర్ణయం ఉండదు, అలాంటి నిర్ణయం తీసుకోవట్లేదని పార్టీ శ్రేణులకు ఊరటనిచ్చే ఓ కౌలు చెప్పాడు ఆయన అందరిలోనూ నిన్న మొన్న మీటింగ్లో వాళ్ళందరూ కలిసినప్పుడు. నిజమే, మరి అది మంచి ఆలోచనే కదండి. ఇప్పుడు పార్టీ కోసం కష్టపడతారు. తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. కొన్నంత బంగారానికి వెండి ఉచితం. VA 2% నుండి 12% మాత్రమే. మేకింగ్ చార్జెస్ లేవు. సిల్వర్ జ్యువెలరీపై 70% ఎక్స్చేంజ్ వాల్యూ. ముకుందా జ్యువెలర్స్, కొత్తపేట్. అసలు పార్టీలోనే ఉండి 4 ఏళ్ల పాటు ఏమీ మాట్లాడకుండా ఓడిపోయిన వెంటనే ఒక రకంగా పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి, పార్టీ కొంతమంది ఇప్పుడు పార్టీలో ఉన్నవాళ్ళు, ప్రముఖంగా ఉన్నవాళ్ళు కొంతమంది ఏం చేశారు, 3 రాజధానులు ప్రకటించాడు జగన్మోహన్ రెడ్డి. 3 రాజధానులు ప్రకటించినప్పుడు అది మంచిదే అన్నారు కొంతమంది. ఏం చెప్పాలో తెలియక వాళ్ళకి వాళ్ళు ట్రాప్లో పడినట్టు అన్నమాట. సపోజ్ 3 రాజధానులు, వైజాగ్ రాజధాని, కర్నూలు రాజధాని అనగానే వైజాగ్ ఏరియాలో ఉండే ఉత్తరాంధ్ర నాయకులు కొంతమంది ఆ ట్రాప్లో పడ్డారు, ఒకళ్ళిద్దరు.
ఆచితూచి మాట్లాడారు. మాకు రాజధాని వద్దంటే మాకు రాజధాని వద్దంటావా నువ్వు అని గొడవ చేస్తారేమో భయం వాళ్ళకి. కావాలంటేనేమో కరవమంటే కప్ప కోపం, విడమంటే పాము కోపం. అలాగే ఇక్కడ పార్టీతోటి ఇక్కడ ఉన్న అమరావతి బేస్ కదా ఇది, వీళ్ళ పాలసీ. రాజధాని, ఏకైక రాజధాని అమరావతి రాజధాని అనేటువంటిది వీళ్ళ పాలసీ మ్యాటర్. దానికి వ్యతిరేకంగా మాట్లాడితే పార్టీలో ఇబ్బంది వస్తుంది. అందుకని కొంతమంది గోడమే పిల్లిలాగా ఉన్నారు, కొంతమంది అబ్బాయి మంచిదే అన్నట్టుగా మాట్లాడారు. పార్టీకి వ్యతిరేక వ్యాఖ్యలు కూడా చేశారు కొంతమంది. ఇప్పుడు వాళ్ళు ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. ఎన్నికల 4.5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు అరెస్టు, పార్టీ నాయకులు చాలామంది అరెస్ట్ అయినప్పుడు, వైసీపీ ప్రభుత్వం చాలా దుర్మార్గాలు దౌర్జన్యం చేసినప్పుడు, దళిత నాయకులను వేధించినప్పుడు, 1-2 అమరావతిని విధ్వంసం, అమరావతి రైతులను కించపరిచినప్పుడు, వాళ్ళ మీద దాడులు దుర్మార్గాలు చేసినప్పుడు, పార్టీ కేడర్ మీద విచక్షణారహితంగా కేసులు పెట్టి వాళ్ళ మీద దాడులు చేసి రక్తగాయాలు చేసినప్పుడు ఎప్పుడూ మాట్లాడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు లైన్లోకి వచ్చి ఫ్రంట్ లైన్లో ఉన్నారు వాళ్ళంతా. అది కూడా ఆలోచించాలి పార్టీ. ఇది మేము పబ్లిక్గా బయట నుంచి వస్తే మాకు పార్టీలో ఇతర పార్టీలో ఉన్న వాళ్ళకి ఇది కనిపించదు, వాళ్ళకు ఎవరైనా వాళ్ళకి అలా అనిపించదు. కానీ బయట నుంచి వస్తున్న వాళ్ళకి అనిపిస్తుంది. ఇది ఎర్రా దెబ్బలాట ఆడుకున్నప్పుడు ఎవడ కనపడలేదు, భోజనాలు ఇచ్చినప్పుడు వచ్చి ట్రీట్ అనుకుంటాం. ఇప్పుడు మేము ఏదో ఫంక్షన్కి వెళ్తామండి, అక్కడ బోనంత పని ఉంటుంది, ఆ ఇంట్లోడే అక్కడ ఆ పని ఉన్నప్పుడు, వంటలప్పుడు, లేకపోతే డెకరేషన్లప్పుడు, ఆ కార్యక్రమాలప్పుడు ఆ పని చేసినప్పుడు కనపడ్డాం. కరెక్ట్గా భోజనాలు ముందు కూర్చుంటాడు భోజనాలు పెట్టేటప్పుడు. ఇది రెడీ నేను అంత ఏమైపోయాడు, ఇవాళ పొద్దున్నే రెడీ అయిపోయి చూడు కొత్త బట్టలు వేసుకుని అనుకుంటాం. అవునా కదా? ఈ ఆడవాళ్ళు కూడా ఏమనుకుంటారు, గొడ్డు సాగిరి చేసినప్పుడు, అరిసెలు గట్ట చేసినప్పుడు కనపడకుండా పొద్దున్న పొట్టిచీర కట్టుకొచ్చింది అనుకో, ఊరి నేను అంతా ఏమైపోయింది, ఆ పొట్టిచీర కట్టుకొచ్చేసింది అని మీరు గుసగుసలాడుకుంటారు కదా ఆడవాళ్ళు కూడా ఫంక్షన్లో. ఇవాళ చూడండి నగలు గట్ట పెట్టుకుని తయారైపోయింది, నాకు ఉన్నాయని చూపించుకుంటానికి వచ్చింది అంటారు. వీళ్ళు అంతే కదా, మా డబ్బు ఉంది, మాకు ఇది ఉంది, మాకు ఇంకో జనబలం ఉన్నారు అన్నట్టుగా, కులం ఉంది అన్నట్టుగా చూపించుకోవడానికి వచ్చారని అనుకుంటారు, మేము అనుకుంటాం. అది గమనించుకోవాలి, జాగ్రత్తగా రాంగ్ మెసేజ్ పోతూ ఉంటుంది. ఇలాంటివన్నీ అవాయిడ్ చేయడానికే బాబు గారు ఆ నిర్ణయం తీసుకున్నాడు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంచి నిర్ణయం. ఇటీవల కాలంలో 2019 ముందు బాబు గారు వేరు, 2019 తర్వాత బాబు గారు వేరు. అలాగే తెలుగుదేశం పార్టీ 2019 ముందు తెలుగుదేశం పార్టీ వేరు, 2019 తర్వాత తెలుగుదేశం పార్టీ వేరు. వాళ్ళ కార్యకర్తల కష్టాన్ని, ఆంధ్రప్రదేశ్కి జరిగిన నష్టాన్ని, పార్టీని ఎలా పికప్ చేసుకోవాలి, పార్టీని ఎలా పటిష్టపరచుకోవాలి, పార్టీనికి క్యాడర్కి ఎలాంటి అనుసంధానం ఉండాలనేటువంటిది లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇంకా కొంతమంది నాయకులు దాన్ని చాలా జాగ్రత్తగా ఒక రకమైన అధ్యయనమే చేశారు, దాని మీద ఒక యజ్ఞమే చేశారు వాళ్ళు. కాబట్టి ఈసారి చాలామందికి అన్యాయం జరగకపోవచ్చు అని అనుకుంటున్నాను నేను. వాళ్ళు న్యాయంగా ఆలోచిస్తారు, పద్ధతిగా ఆలోచిస్తారు. పార్టీకి కష్టం నష్టం కలగకుండా, ఒకవేళ ఎవరన్నా పార్టీ కొన్ని నిర్ణయాల వల్ల ఎవరికైనా నష్టం జరిగిందనుకోండి, నేను ఏమనుకుంటున్నానంటే వాళ్ళ దగ్గర పిలిచి అందంగా కూర్చోబెట్టి, మీకు ఎలా ఈ కారణం వల్ల మీకు ఇవ్వలేకపోతున్నాం సీటు కానీ, లేకపోతే అవకాశం కానీ ఇవ్వలేకపోతున్నాం, మీకు దీనికి ఇంతకు మించిన అవకాశం మీకు వస్తుంది అని ఏమన్నా చెప్తారేమో అనుకుంటున్నాను. అంటే ఈ రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ నుంచి అభ్యర్థులు ఎవరు బరిలోకి దిగట్లేదని చెప్పేసి అనుకోవచ్చు అంటారా? దిగట్లేదు కదా, ఆల్రెడీ నామినేషన్ అయిపోయింది కదా, చేత ఇది ఫినిష్, ఇది నిలబట్టలేదు. ఇదంతా ఎందుకు చెప్పానంటే, వాళ్ళు ఎందుకు నామినేషన్ వేస్తే ఓట్లు అడగాలి వాళ్ళది, వాళ్ళు ఓట్లు అడిగితే వాళ్ళు సీట్లు అడుగుతారు. ఇప్పుడు ఏదో సినిమాలో బ్రహ్మానందం గారిని, అంటే దీన్ని బట్టి చూస్తే చంద్రబాబు నాయుడు గారు గట్టి ప్లాన్తోనే ముందుకెళ్తున్నారని చెప్పేసి అర్థమైపోతుంది. సో అందుకే వైసీపీ శ్రేణులందరూ, వర్గాలు అందరూ కూడా కంగారు పడుతున్నారు. ఎందుకు ఈయన టీడీపీ నుంచి అభ్యర్థిని దింపలేదు, రాజ్యసభ ఎన్నికలకి దింపుతామనుకున్నారు కదా అని. సో ఫర్దర్గా ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఎన్నికలను ఎలా ఎదుర్కోబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు, వేచి చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us.